మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి చాలా అత్యధిక మొత్తంలో వరద నీరైతే వచ్చి గోదావరిలో చేరుకున్న సందర్భం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన దేవీపట్నం, పోలవరం ఇవన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ముంపుకైతే గురైన పరిస్థితి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈరోజు కలెక్టర్ ప్రశాంతి ఇటీవల భారీ వర్షాల వలన వరద ప్రభావిత గ్రామాల్లో కలెక్టర్ పి ప్రశాంతి వరద ఉధృత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన అయితే చేశారు. అలాగే పునరావాస కేంద్రాలను, ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను కూడా ఆవిడ పరీక్షించిన సందర్భం అయితే అక్కడ ఉంది. అపరిశుభ్రతకు తావు లేకుండా గ్రామాల్లో పక్కాగా శానిటైజేషన్ అది కూడా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10,000 హెక్టార్ల పంట నష్టాన్ని అయితే ఇక్కడ అంచనా వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నష్టపోయిన రైతాంగానికి ఇన్ఫినిట్ సబ్సిడీ అందించే దిశగా కార్యాచరణలు అయితే జరుగుతున్నాయని చెప్పి మనకు తెలియజేశారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు, ముంపు ప్రాంతాల్లోని కుటుంబాలను చేర్చే విధంగా అధికారులు అవగాహన కల్పించి సత్వర చర్యలు చేపట్టారు. అలాగే చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామాల్లో జనజీవనం అయితే స్తంభించిన పరిస్థితి. పలు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిపివేయడం అయితే జరిగింది. లంక గ్రామాల్లో ముందు ప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకైతే చేర్చడం జరిగింది. పూర్తిగా జనజీవనం అయితే స్తంభించిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మీరు చూస్తున్నారు. మామూలుగా ఉన్న రోజుల్లో కన్నా, మామూలుగా ఉన్నప్పుడు కన్నా ఇప్పుడైతే నీటి మట్టం చాలా వరకు కూడా పెరిగింది. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు కూడా బయటికి రాకూడదని చెప్పి ప్రభుత్వం అయితే కోరుకుంటుంది. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.